గోవా 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 పోదాం గోవా. అగో ఎప్పుడు పోతున్నావు మామ? మళ్ళీ అచ్చుడేనా అటేమన్నా ఉంటావా? రంగులని చూసుకుంటా రష్యన్ పాపలు ఉంటారట మొత్తం టపా టప్ టపా టప్. మింగడానికి గంజిలే కానీ దింగడానికి లంజ కావాలన్నమాట నీసంటోడే. చేతుల రూపాయలు లేకపోయినా కానీ ఎందుకు చేతులు దింగతావన్నీ? పోదాం పోదాం మామ, ఆడ గుద్దవాళ్ళు ఉంటారట వాళ్ళు లంజడుకుంది. ఒక్క శిక్షణ ఇష్టమంటే అవుట్. అవ్వ నువ్వు ఉర్రకే, మా గ్యాంగ్ వాళ్ళు అందరు గోవా పోతుర్రట, ప్లాన్ చేసిర్రు. ఏ చల్ దెంగేసులుగా నువ్వు వత్తరా లేకుంటలేదు. నీ వల్ల మేము దెంగులు పడుతున్నామాడా. ఏ బీర్ పిచ్చం కళ్ళు తెరవని గురించి ఇడిసబెట్టరు కానీ మనం ఎప్పుడు పోదాం, ఎట్లా పోదాం, ఏం కథ, ఎన్ని పైసలు ఇద్దాం. ఏమమ్మా మొన్న ఒక రీల్ చూసిండ్రా, గుద్దవాళ్ళగా 10,000 మొత్తం గోవా మొత్తం తిరిగి రావచ్చట. మొగ్గ గుడిసిపోతామమ్మా నువ్వు ఇట్లా రీల్స్ చూసుకుంటా అన్ని చూసినాయని నమ్ముకుంటున్నావు అంటే. మనిషికి ఒక 20-30 వేలు అంటే మొత్తం సెట్ అయిపోతుంది రా. రష్యన్స్ తోటి గప్ప గప్పలాడు రావచ్చు. పిలిచి పిల్లనిస్తే అల్లుడు కొల్లుడు అయినట్లు ఏదో అక్కసక్కలు పోయేద్దాం రా అంటే 20-30 వేలు అన్నబడితేరేంద్ర మీరు. అందుకనే చెప్పిండ్రా తాగనికి గంజిలే కానీ దింగని ఇంక లంజ కావాలంటాడు ఈ లంజోడు. కానీ బీర్ బిచ్చం కళ్ళు తిరగాడు. వీడితో ఏమైతే రాతలు. చలో మీకు తెలుదాముంటే పైసలు పట్టుకరా రేపు పొద్దుగల్లా. రేపే పోదాం, అవసరం లేదు రేపే పోదాం పొద్దుగల్లా. మీరు పైసలు తీసుకురారా, మీకంటే 10,000 ఎక్కనే తీసుకొస్తా నేను. తెర్రా మీరు. అలా ముందైతే గుద్దోలు రుబాబు తెంగినా మా అయ్యని పైసలు అడిగినామా గుద్దల గడ్డపర కూర్చున్నట్లు ఉన్నాడు. ఇప్పుడు అడుగుదామా అద్దా పైసలు? చలో అడుగుదాంపా. ఏని ఆగు చెప్పాడు దాకినేమైందే. దోస్తులు అందరం కలిసి గోవా పోతున్నాం టూర్ పొద్దుగల్లా. ఓ అటే ఎవరో చిన్న మళ్ళీ ఇంటికి రాకు, ఒక పీడ పోతుంది మాకు. 30,000 కాదు 30 రూపాయలు కూడా ఇక దెంగ ఇడికించి ముందు తీసుకోవడం దెంగుతారు అందరుగా దెంగ ఇడికించి. అవ కనీసం లవర్ అన్నలేదు పైసలు అడుగుదామంటే దాన్ని అన్నా గాని. దేవుడా నువ్వే ఎట్లనే దేవుడా. హలో బాబు చింటూ, మీ డాడీ ఫోన్ కలుస్తలేదు. నేను నీ ఫోన్లకి చిట్టి పైసలు పంపించిన, మీ డాడీకి ఇచ్చేయి సరేనా? పొద్దుగాల ములే మూట పట్టుకుని దెంగేసినామంటే అయిపోయి. ఏమైనా ఉంటే వచ్చినాక చూసుకుందాం. కట్లారా ఒక్కొక్క నాటకాలు దింగండి కదా, నా దగ్గర పైసలు లేవని చెప్పి ఇప్పుడు చూపిస్తా ఒక్కొక్క సంగతి. పేగులు తీసి మీరు వేసుకుంటా లంచోడు కదా మీరైతే రా. మెల్లగా మెల్లగా బొత్తలున్న పోరాడు మెసరాజీకి మెల్లగరా మెల్లగరా. అమ్మ బాబాయ్, అరే నువ్వు రావనుకున్నారా? వచ్చినావా? మీ తాతయ్య గుర్తుజారనే అన్నావుగా, పోలేవాటు? పని పాత రేటు పూకు జాతర అయినట్టు ఎంతసేపు రా మీకోసం చూడాలిరా లౌడగలరా. పొద్దు పడుతుంది చూస్తున్నా ఇక రాదాగరారు. గడా మా తాతయ్య ఇంటికి వెళ్ళి గడపర్లేనట్రా పిక్కరా నువ్వు అత్తుడు చెప్తే. ఏ చిచి గసన పనులు నేను చేయమమ్మా. నువ్వే 4 వీక్కొని ముల్లే పెట్టుకుని రానుంటివి. ఎలకాలం యారాలు కొట్లాడినట్టు కొట్లాడతారేంద్రా మీరు? అరే నువ్వు మార్నింగ్ సెక్షన్ ఇజ్రాయల్ ఏంది పానంగులకులు అంటున్నా? గుద్దలు పెట్టుకెళ్ళి పడితే మధ్యలో వచ్చి వగ్గనైంది కానీ నేను అరకుడు బంద్ చేసి ముందు వాళ్ళ పైసలు నీ మీద నమ్మకం లేదు రోజున నాకు. ఆయన తాడదాకా పోయినా అక్కడ పైసలు లేవు మొట్టలేవని తెరవెడతావు నువ్వు. రే రే ఓ అవులేగా చింటూ బాయేడా ఒక్కసారి చెప్పిందంటే నా మాట నేనే అయినా. నీ రూపాయి చెప్పులు చెప్పే పనులు మొత్తం చూసినాం కానీ ముందైతే పైసలు గవని బంద్ చేసి. అరే ఎందుకు మామ చిన్న పోరాని చూసి ఆగం చేస్తారు? అమ్మ బాబాయ్ దెంగుతేదేమంటావు సుల్లిగా. లగ్గం చేస్తే 4,000 తండ్రి అయితే ఇంకా చిన్న పోరాడు వారా నువ్వు. పైసలు తీరా అంటే అడగాలి దెంగుతావు. తెచ్చినావు లేదా? అరే చూసుకోబే కనిపిస్తున్నదా? చూసుకో 35 వేలు ఎన్నడని చూసినావు ఈ కళ్ళతోటి? 35 కనిపిస్తున్నాయా కళ్ళు దెంగినాయా? నిజంగా రా గనిగానం పైసలు ఎక్కడిరా నీ దగ్గర? కనీసం సిగరెట్ కూడా మమ్మల్ని దింగుతావురా? గనిగానం పైసలు నీ దగ్గర ఎక్కడిరా? అదంతా ఒకప్పుడు మామ, రోజులు మారినాయి. చింటూ బాయ్ టైం నడుస్తుంది ఇప్పుడు. అమ్మ బాబాయ్ ప్రతి కుక్కకో రోజంతా అంటారు ఇదేనేమో. ఇంతేనా మచ్చా నువ్వు గ్రేట్ రా. రాత్రికి 35,000 జమ చేసినట్టు మాటలు కాదు ముక్కలు రాసినా నీకు. సంసారి సాయకాలు అంజబుజ్జక్క అన్నట్లు అటు తెలంగాణ ఓన్లీ లుక్కలు అమ్మేసిండవు కానీ ఏం లే మామ. మావాడికి ఏడ్స్ వచ్చిందని చెప్పి నీ ఫోటో పెట్టి కింద నా ఫోన్ పే నెంబర్ పెట్టినా. గవ్వే పైసలు ఇవి గుద్దోలో కొట్టిరు తెలంగాణ. అరే నువ్వెందుకు తీసుకుంటున్నావు రా నా ఫోటో? నేను కూడా పెడతా మచ్చా, కనీసం మాల్కన్నా సెట్ అయితే పైసలు. అవ్వ మియా సొంటలో చూస్తే 4-5 ఆతులు వీక్కొని 3 వేసుకొని 100 వేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది రా. అటు ఇటు నేనే దొరికినారా మీకు?
ఈ సొంత లంచోడుకులు ఏమంటే పాప నిజంగా అవసరం ఉన్న కూడా ఓడు పైసలు కొడతలేడు ఓ నమ్మకుండా అయిపోతుడు మీద ఒక బతికేనారా బిచాల జేబులకి పైసలు గుంజుకునే ఏ ఊకమా జోక్ చేసినా గట్లెందుకు ఎత్తాను చెప్పు ఏమో సిన్న నువ్వు పిల్లికి బిచ్చం వేయడానికి కూడా 4 సార్లు ఆలోచిస్తావు నువ్వు చేసినా ఎత్తావు నీతో అవుతుంది మచ్చా మీ అత్త కూడా కొట్టాల బంద్ చేసి ఆ ఏడు పని చూడు చవడేడి అత్తుండలేదా ఆడికి ఎప్పిరలేదా అగో గట్ల 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 నడుచుకుంటూ వస్తున్నాడేనా వీడు అలాగే ఆతలు వీకిస్తాం రా ఊరేసుకొని చచ్చిపో నువ్వు కూడా పీడ పోతుంది అమ్మ బాబాయ్ ఎంతసేపు చూడాలి రా ఇక రామ రామ మీతో సావుకొచ్చింది కొంచెం మీద కోపం కొంచెం మీద తీసినట్టు నా మీద ఉడతావేంద్రా నువ్వు నేను లేటరాలే నువ్వే గుద్దుకుంటే జల్లూరుకి వచ్చినావు ఈ సుల్లి అడిగి నీవే పైసలు అందినారు అందుకని ఇంత రూపాయలు దింగుతుడు లేకపోతే సచ్చిన బాంబు లెక్క వడియేస్తుండే గుద్ద మూసుకొని తెల్లందాక ఒళ్ళు ముంచిండో ఏమో ఏడు సంసారి సాయకాలం బుచ్చక్క అంటారు మామ మీరైతే పైసలు లేకపోతేనేమో ఈ సుల్లిగాడు పైసలే లేడు ఎలకాలం మా దగ్గరనే దెంగి తింటాడు అంటారు పైసలు లేతేనేమో ఇట్లా చిన్న పోరనేసి ఆడుకుంటారు మామ మీరైతే అమ్మ బాబాయ్ నీసంటే మింగలేక మంగళారం అన్నాడట లగ్గం అయితే కుక్కినట్టు ఇంత బాడుకోవు సిగ్గులేరా ఇంకా చిన్న పోరని అంటారు దాని కూకే పనిగల మొగుడు పందిరైతే కుక్కతో కదిలి తుప్పుకుమన్నాడు మనం వచ్చిన పని ఏంది మీరు చేసేది మంచిగా ఇట్లానే ఉంటదా చలో మామ ఎట్లా చేద్దాం ఏం కదా ఎట్లా ఓడు ఏంది గడ అంతరాన మోటార్ బుక్ చేసిండ్రా ఆడ చెరకడ దిగిందట పో ఎక్కుదాం పోదాం పాడుకోయి అవు మామ ఫ్లైట్ లో పోదాం రా గుద్ద వరకుంటది లంచ్ కొడుతున్నాయి ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కలే ఫ్లైట్ లో అమ్మ బాబాయ్ నీసం డెరిపు కడేయకపోతే పులి పువ్వు చూపించిందట లేక ట్రిప్ ప్లాన్ చేసినాం రా అంటే అమ్మ సంపూర్ణం లెక్క ఒక్కనాడు మంచిగా గుద్దవల కార్లో పోయినామంటే 10 రోజులు గుద్దవలకి ఎంజాయ్ చేసావచ్చు ఎందుకు మచ్చా రూపాయి చెప్పులు సేపు ముచ్చట్లు ఒకడు ఫ్లైట్ అట ఒకడు కార్ అట చేతులు ఆతులు లేకపోయినా రూపాయలు దింగుతారు మచ్చా మీరు కార్ అయితే దాని కిరాయిగా మన గుద్దయ్యకి స్టార్ట్ అవుతుంది ఓడి దగ్గర ఆతుల రూపాయలు ఉన్నాయి కానీ కార్లో పోతాడట ఒకటి ఫ్లైట్ లో పోతాడట తిన్నావా బేబీ ఏం కూర వండుకున్నావు బగ్గ తిన్నావా కొంచెం తిన్నావా మరి ఎట్లా పోదాం చెప్పుర్రా మీరు మామా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉన్నది లచ్చడల కొట్టంలో చూసిన పాత కారు ఒకటి ఉన్నది దాన్ని వేసుకొని దెంగేసినామంటే గుద్దవలుగా డీజిల్ పోసుకుంటే అయిపోయి అమ్మ బాబాయ్ కిరాయి లేదు లౌడ లేదు గుద్దవలుగా ఎంజాయ్ చేసి రావచ్చు 10 రోజులు కాదు 10 నెలలు ఉన్నా ఓడాడు ఉన్నాడు దాని మీద పోయినామంటే దావడా పడిన దెంగితే దేశం అవతలకి వినిపించాలి సౌండ్ అది నీకు ఏ సైడ్ నుంచి కార్ లెక్క కనిపించిందిరా పాత సామాన్లు వేసినా కానీ ఉల్లిగడ్డలు కూడా ఇయ్యాడు దాన్ని పట్టుకొని దాంట్లో పోతాడు దాని మీద పోతే గోవా పోయేసరికి మళ్ళీ ఏడాది అవుతుంది ఇక మనకు ఏ చల్ గుద్దవల సైడ్ అవుతుంది రా దాంట్లో పోయినామంటే దిక్కులేని దానికి అక్కమోడి దిక్కు అన్నాడు ఇప్పుడు మనకు అదే దిక్కు వీడి చింటిగా లేక పైసలు పట్టుకొచ్చిన కానీ ఏ టైంకి దింగిపోయి తెలియదు చూడు పోదాం అరే దాని పక్కకు వీడి దగ్గర 10 ఏళ్ళు అవుతున్నది రా మా తాత టికెట్ కొట్టినంటే దాన్ని ఇంతవరకు ముట్టింది లేదు మా అయ్య పాత సామాన్లోకి ఏదామన్నా కానీ అటు తీసుకోపోన్నాడు దాన్ని ఈ లంచోడు అది ఏ సైడ్ నుంచి కార్ లెక్క అనిపించిందేమో అది కాదు కదా అది వ్యాను ఎక్కిదొక్క నీకు ఏదైతే మామ చూద్దాంపా మంచుకుంటే సై లేదంటే చూద్దాం పడుకోయి పా నీ అవ్వ మల్క పట్టు ఈ సుల్లిగాళ్ళు మల్క పట్టు పట్టింది నేనైనాడు పా చూద్దాంపా బేబీ నువ్వు ఫిబ్రవరి 14 కుంటలేవు కదా నేను మా బెస్ట్ తోటి ఊయకు పోవాలనా అవ్వదేమన్నా గుడ అనుకుంటున్నావా నీ బెస్ట్ గాని తోలుకొని ఊయకోతా అంటావు నీ అవ్వ ఏ ఆ సుల్లిగాని గురించి ఇడిసేపెట్టరు కానీ మనం పోదాం పా మామ 5 minutes later. ఇదేంద్ర ఇట్లా కష్టం కంటే ఘోరంగా ఉన్నది నేను ముందే చెప్పిన కదరా నువ్వే అక్కమ్మోడు కుక్కమ్మోడు అని నాటకాలు తెంగినావు మామ కడిగినామంటే గుద్దాలుగా అవుతుంది రా బండి అమ్మ బాబాయ్ కాళ్ళు కాకులు తెంగినాయి అర సుల్లిగా లేదు మామ నేనే వీళ్ళు తెంగినా గుద్దలతో గద్దలకే ఎరుతాం మధ్యలో నా షాట తెంగిందంటే పట్ట బయలు సుక్కలు కనిపిస్తాయి ఒక్కొక్కనికి ఏం చేద్దాం మచ్చా ఇప్పుడు అదే దిక్కు మనకు మీ తాత ఎంత మందిని అన్నాడు మామ ఇట్లా మొత్తం గంద వేసి పెట్టిండు హే మా తాతలంతా కూడా కాదురా నీ వయసు చలో మచ్చా ఎట్లయితే అట్లా అయిపా మంచిగా అడిగి పెయింట్ వేసినామంటే గుద్దాలు సెట్ అవుతుంది అదే నిగ వెళ్తుంది ఇట్లా కొత్త బంగారం లెక్క పా చెప్తుంటే మీరెందుకు అవుతారు కానీ నడు చేద్దాంపా Five hours later. ఆగు బ్రో ఎడుకోతున్నావు ఉండు కొంచెం ఉండు 1 నిమిషం ఆగు కదా వీడియో అయిపోయి నూరు కూడా నీగా చెప్పరా నువ్వు చెప్పరా ఫస్ట్ నువ్వు దెంగు బ్రో నువ్వు దెంగు అమ్మ బాబాయ్ నువ్వు దెంగు బ్రో రే ఏం మాట్లాడుతున్నావురా అదేరా సబ్స్క్రైబ్ దెంగ అని చెప్తున్నా అమ్మ బాబాయ్ బ్రో మా కంటెంట్ నీకు వర్త్ అనిపించి లాస్ట్ దాకా చూసినావు వీడియో నచ్చే ఉంటది కదా కొంచెం మన మొత్తం నచ్చకున్న కొద్దిగా నచ్చే ఉంటది సబ్స్క్రైబ్ చేసుకుని నీ ముళ్ళు ఏం పోతుంది బ్రో ఉట్టిగా చూస్తున్నావు కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు